అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కృష్ణా బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇసుక తవ్వకాల్లో రెండు జిల్లాల ప్రజల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపల్లె, మచిలీపట్నం ఆర్డీఓ అధికారులు నదుల వద్ద ఉన్న ఇసుక రీచ్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు జిల్లాల మధ్య సరిహద్దులు గుర్తించి జెండాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 10 వరకు నదుల నుంచి ఇసుక తరలించవద్దని ఆదేశించారు. అవసరమైన వాళ్లు ఇసుక రీచ్ల నుంచి ఇసుక తీసుకువెళ్లాలని సూచించారు. We have both sides revenue staff as well as police staff. అందరం కూడా ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. We have a border issue. మెయిన్ గా శాండ్ మీద ఇల్లీగల్ గా జరుగుతుందని చెప్పేసి బోర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎటువైపు బాపట్ల వస్తుంది, ఎటువైపు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు చల్లపల్లి మండల్. సో బౌండరీస్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ ఫేజ్ లో మేము బౌండరీస్ ని రాళ్లు పాతించేసి అలాగే పీపుల్ ని కూడా సెన్సిటైజ్ చేసి విల్ మేక్ దెమ్ అవేర్నెస్ దట్ రైట్ నౌ వీ హ్యావ్ బ్యాన్ టిల్ October 10th. అప్పటి వరకు కూడా ఓన్లీ శాండ్ రీచెస్ లో ఎవరు కూడా ఎలాంటివి చేయడానికి వీలేదు. ఓన్లీ స్టాక్ పాయింట్స్లో మనవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇల్లీగల్గా మాత్రం శాండ్ తీసి ట్రాక్టర్స్లో మాకు దొరికిన ప్రాపర్ స్లిప్స్ లేకపోయినా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం.